అందరికీ వందనాలు. నేను విలియం మెక్డొనాల్డ్ గారి యొక్క పుస్తకం అసాధారణంగా జీవించుట అనే పుస్తకాన్ని చదివినప్పుడు మీతో కూడా కొన్ని విషయాలు పంచుకోవాలనే ఆలోచనతో ఆశతో ఈ వీడియో చేస్తూ ఉన్నాను. క్రీస్తు స్వారూప్యాన్ని వీరోచితంగా ప్రదర్శించుట అనే పదం నన్ను చాలా ఆకట్టుకుంది. క్రీస్తు స్వారూప్యాన్ని వీరోచితంగా ప్రదర్శించాలి. నేను నా స్నేహితులతో చాలామందితో చెప్తూ ఉండేవాడిని, క్రైస్తవుడిగా జీవించడం అన్నది సాధారణమైన విషయం కాదు. క్రైస్తవుడిగా జీవించాలి, లేదంటే దేవుని వాక్యానుసారంగా జీవించాలి, క్రీస్తు బోధల ప్రకారంగా జీవించాలంటే దమ్ము ఉండాలి, కలేజా, మగసిరి అని అనేవాడు అనమాట. ఇంకా సాదాసీదా ఉన్నవాళ్ళు, లోకంతో కలిసిపోయేవాళ్ళు, దాని కొరకు దీని కొరకు, స్వస్థతల కొరకు, అద్భుతాల కొరకు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు లోకంతో రాజీ పడిపోయి క్రీస్తు ప్రభువారు వాళ్ళే జీవించడం వాళ్ళకి సాధ్యం కాదు. వాళ్ళు క్రైస్తులు అనడం అది అసాధ్యం. అవసరమైతే వాళ్ళని బట్టి దేవుని నామం అవమానపరచబడుతుంది. కొంతకాలం నటించవచ్చు క్రైస్తవులుగా. ఏదో ఒక సమయం వచ్చినప్పుడు వారు పిరికివారుగానో, లేదంటే లోకంతో కలిసిపోయిన వారుగానో, లేదంటే మెయింటెనెన్స్ చేసుకుంటూ క్రైస్తవులుగా తమ భక్తిని మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉండొచ్చు అంతే తప్ప వాళ్ళు క్రీస్తు స్వరూప్యాన్ని వీరోచితంగా ప్రదర్శించలేరు. వీరోచితంగా ప్రదర్శించడం అనే మాటకి లూకాసు వార్త 6:27-36 వచనాలు మనం చూస్తే ఇక్కడ విచిత్రమైన అనుభవం కనబడుతూ ఉంటుంది. ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద రాత్రంతా ప్రార్థన చేసిన తర్వాత కిందకి దిగి వచ్చి 12 మంది శిష్యులను ఎన్నుకొని, ఈ 12 మంది శిష్యులకు అపోస్తలుని పేరు పెట్టుకొని వీరిని ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ఎలా వెళ్ళాలి, లేదంటే ఆయన వలె జీవించడం ఎలాగనే విషయాన్ని. ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా శిష్యుడే. అయితే ఆయన చాలా విషయాలు చెప్తారు. మత్తయి సువార్త 6 లూకాసు వార్త 6:20-36 వరకు ఈ 10 వచనాలు మనం చూసినప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తించాలో నేర్పుతాడు. ముందు సేవ విషయంలో తర్ఫిచ్చేస్తాడు ఆయన. మొదట ఆయన వారి జీవన విధానాన్ని చక్కబెట్టాడు. ఫస్ట్ క్రైస్తవులు వారి జీవన విధానాన్ని చక్కబరుచుకోవాలి. జీవించే విధానంలో గణనీయమైన, అంతకుముందు ఏమై ఉన్నామో అది ఇప్పుడు వేరే గణనీయమైన మార్పులు రావాలి జీవన విధానంలో. తర్వాత త్యాగంగా జీవించాలి. త్యాగపూరితమైన జీవితం. క్రైస్తవ జీవితం అంటే క్రీస్తు త్యాగం. ఎన్నో త్యాగాలు చేయాలి. శరీరాశని, నేత్రాశని, జీవకుటుంబాన్ని, ఈ లోక విషయాల్లో ఎన్నో త్యాగాలు. క్రైస్తవ జీవితం అంటేనే త్యాగం. అది ప్రభు నేర్పించారు. తర్వాత వారి పిలుపును ఆయన తీవ్రంగా పరిగణించడం నేర్పించాడు. పిలువబడిన పిలుపుల యొక్క ఉన్నత స్థితి. ప్రజలందరినీ సంతోషపెట్టడం కోసం కాకుండా ఆయన కోసం హింసను భరిస్తూ ఉండడం కూడా నేర్పించాడు ఆయన. ప్రజలందరినీ సంతోషపెట్టాలి అనుకుంటే ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం. వాక్యానుసారంగా నిలబడవలసి వచ్చినప్పుడు అందరినీ సంతోషపెట్టలేము. ఖచ్చితంగా సత్యం కొరకు నిలబడవలసి వచ్చినప్పుడు అసత్యంలో ఉన్న వాళ్ళు దాన్ని ఓరలేరు కనుక తిరుగుబాటు చేస్తుంటారు. కనుక యేసుక్రీస్తు స్వరూపంలోనికి మార్చబడడం, అసాధారణంగా జీవించడం అనే మాటని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు భక్తుడు. ఏమంటాడంటే, వినుసున్న మీతో నేను చెప్పినది ఏమన్నా కానీ కొండ మీద ప్రసంగంలో, మీరు మీ శత్రువుని ప్రేమించండి, మిమ్మల్ని దేశించే వారికి మేలు చేయండి, మిమ్మల్ని శపించే వారిని దీవించండి, మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయండి, నిన్ను ఒక చెంప మీద కొడితే రెండో చెంప కూడా చూపించు, నీ పైబట్ట ఎత్తుకుపోతే నీ అంగీని కూడా ఎత్తుకుపోకుండా అడ్డగించొద్దు, నిన్ను అడుగు ప్రతివానికి ఇవ్వు, నీ సొత్తు ఎత్తుకుపోయిన వాని యొద్ద దాన్ని మరలా అడగవద్దు, మనుషులు మీకు ఎలా చేయాలని మీరు కోరుదురు అలాగే మీరును వారికి చేయండి, మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమించినట్లు మీకు ఏం మెప్పు కలుగును, పాపులు అలాగే చేస్తూ ఉన్నారు.
మీకు మేలు చేసిన వారికే మీరు మేలు చేస్తే ఏం ప్రయోజనం? పాపలు కూడా అట్లనే చేస్తున్నారు. మీరు ఎవరి వద్ద మరలా పుచ్చుకున్న వాళ్ళు నిరీక్షించిన వారికే అప్పు ఇస్తే మీకేం ప్రయోజనం? ఇంత డిఫరెంట్ లైఫ్ స్టైల్ ఇది. అసలు ఉప్పు కారం తిన్నవాడు ఇలా ఉండగలడా అన్నంత సాత్వికంతో కూడినటువంటి విషయాలు. చెంప మీద కొట్టేస్తే ఇంకో చెంప చూపించడం. నేను కూడా ఉప్పు కారం తిన్నాను కదా, ఎందుకు కొట్టేశావు? న్యాయము, లాజిక్లు అయ్యేమదు. ఒక చెంప కొట్టేశాడు, ఎందుకు కొట్టేశాడో తెలియదు, ఇంకా అడిగేది లేదు. రెండు చెంప. ఇవన్నీ చాలా, ఇది క్రైస్తవ జీవితము విలువలు క్రీస్తు ప్రభువారు నేర్పించారనమాట. ఇదే అసాధారణంగా జీవించడం అంటే. ఇలాంటి వాటికి క్రైస్తవులుగా మన యొక్క ప్రతిస్పందన దేవుడు కోరుకునేది ఏంటంటే ఆయన ఏం చెప్పారో అలాగే జీవించడానికి కోరుకుంటా ఉన్నాడు. నేను ఒక విషయాన్ని మీకు చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఇక్కడ మేజర్ ఇయాన్ థామస్ అని ఆయన ఒక మాట చెప్పారు. ఈ మాటని నేను చదువుతున్నాను, వినండి. ఓ క్రైస్తవుడిగా నీవు జీవించే విధానాన్ని నీ కోణంలోనే వివరించగలిగితే నీ పొరుగువానికి అందించగలిగేది నీ దగ్గర ఏముంది? ఏముండదు. నీ యాంగిల్లో, నీ కోణంలో, నీ దృక్పథంలో ఒకరు వివరించాలంటే ఏముండదు. నీ పొరుగువానికి నీ దగ్గర ఏమీ దొరకదు. ఒకవేళ ఇంకా ఏమైనా దొరకంటే నీకంటే అన్యుడే బెటర్ అనిపిస్తుంది కొన్ని విషయాల్లో. నువ్వు కూడా కొన్ని విషయాల్లో బెటర్ అనిపిస్తుంది, కానీ నీ కోణం కాదు. అంటే చెంప మీద కొడితే చెంప చూపించడని, అది క్రీస్తు కోణం. ఆ కోణం కనుక క్రీస్తు కోణంలో జీవించగలిగితే అప్పుడు నువ్వు పొరుగువానికి మాదిరిస్తావు. అదే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు నేర్పించింది. యేసు ప్రభువారు నేర్పించడం కాదు, ఆయన చేసింది అదే. అతడు జీవించే విధానం అతని కోణంలో వివరించబడుతుంది, అంతే. నువ్వు ఎలా జీవించావంటే నీ ఆలోచన నీ దృక్పథంలోనే ఉంటుంది. కానీ అందరూ అనుకుంటారు నేను కూడా భక్తిపరుడినే, నేను కూడా మంచి క్రైస్తవుడిని, ఆరాధనకి వెళ్తూ ఉన్నాను, ఏమేమో చేస్తూ ఉన్నాను, ఇంకా కానుకలు ఇస్తాను, ఇట్లా భక్తిపరుడు. కానీ అన్యుడు కోణంలో నువ్వు చూసినప్పుడు నువ్వు భక్తిపరుడు కాదు. ఎస్, క్రైస్తవు నీకు ఒక హ్యాబీ కావచ్చేమో, ఒక అలవాటు కావచ్చేమో, కానీ నిన్ను చూస్తున్నవాడు కదా హ్యాపీ కాదు. ఆదివారం వచ్చినప్పుడు ఆరాధనకి వెళ్తున్నావు, నీకు ఒక హ్యాబిట్. తినేటప్పుడు ప్రార్థన చేసుకుంటున్నావు, నీకు ఒక హ్యాబీ, అంతే. ప్రయాణాలప్పుడు ప్రార్థన చేసుకుంటావు. కానీ నిన్ను చూస్తున్న వాడికి నీ దగ్గర ఏమీ దొరకదు. ఎస్, నీవు జీవించే విధానంలో అతడు గొప్పగా భావించదగిన ప్రత్యేకత అంటూ ఏమీ కనపడదు నీ కోణంలో నువ్వు బ్రతికినంతకాలం. నేను ఎందాకన్నాను కదా, చాలామంది క్రైస్తవేతరులు అంటే క్రీస్తు ఎరగని వారిలో కూడా నైతిక విలువలు చాలా ఉంటాయి. అప్పుడు నువ్వు వాళ్ళకంటే తక్కువైపోతావు. నువ్వు ఏ కోణంలో జీవించాలి అంటే నీకంటూ ఒక స్టాండర్డ్స్ ఇవ్వబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కోణం అది. సో ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అనేక సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ సంఘటన, ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఒక విధవరాలను గురించినటువంటి స్టోరీ ఇది. అంటే జరిగిన సంఘటన. ఆమె పేరు హెచ్ఏ ఐరన్ సైడ్. ఆమె పేరు హెచ్ఏ ఐరన్ సైడ్ అనే ఒక స్త్రీ. ఈమె విధవరాలు. 5 కుమారులను కన్న తర్వాత ఈమె భర్త చనిపోయాడు అనమాట. 5 కొడుకులు కూడా చిన్నపిల్లలు. ఆయా వయసులు. చాలా బ్రతుకు, చాలా భారమైన బ్రతుకు. కానీ ఈమెకి ప్రభునందు అచంచలమైన విశ్వాసం ఈమెకి ఉన్నట్లు.
చూస్తాం. 5 కుమారులను కూడా ప్రభు కొరకు భక్తిలో నమ్మకంగా తను కలిగిన స్థితిలో చాలా కష్టపడుతూ ఆమె పెంచడం చూస్తూ ఉంటాం, పెంచుతాం. అయితే ఈమె గొప్ప ప్రార్థనా పరురాలు కనుక 5 కూడా ఆమె వ్యక్తిగత జీవితంలో ఆమె ఆశించినంత గొప్ప భక్తి జీవితాన్ని వారు జీవించినట్లుగా సిద్ధపరుచుకుంది 5 కొడుకులను కూడా. అయితే ఈమెకి 146వ కీర్తనలో ఒక వచనం చాలా ఇష్టమైన వచనం. ఈమెకి 146వ కీర్తనలో 6వ వచనము 9వ వచనము ఈమెకి చాలా ఇష్టమైన వచనం అనమాట. ఏంటంటే ఈ మాట చదువుతున్నాను. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించేవాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయను. ఇది నమ్మింది ఆమె, వాక్యమంతా నమ్మింది. కానీ విధవరాల స్థితిలో ఉన్నప్పుడు ఆమె నమ్మింది ఏంటంటే పరదేశులను కాపాడుతాడు, విధవరాండ్రను, తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరిస్తాడు, నన్ను ఆదరిస్తాడు అంతే. కనుక ప్రభు వాక్యంలో ప్రభు యొక్క క్రమశిక్షణల పిల్లల్ని నమ్మకంగా ఆమె పెంచింది. కాలం గడుస్తుంది. యవ్వన కాలంకి వచ్చిన తర్వాత వీళ్ళని 5 కుమారులను కూడా ఆమె సైన్యంలో చేర్పించింది అనమాట, దేవుని చిత్తానుసారంగా. ఆస్ట్రేలియాలో యుద్ధాలు బాగా జరుగుతున్న ఆ టైంలో దేశం కొరకు పోరాడే వ్యక్తులు కావాలి కనుక 5 కూడా సైన్యంలో వారిని చేర్పించింది. విచిత్రమైన విషయం ఏంటంటే దేవుని చిత్తం ఏంటంటే 5 కూడా ఒకటే బెటాలియన్లో జాయిన్ అయ్యారంట. సైన్యంలో చాలా బెటాలియన్స్ ఉంటాయి, వింగ్స్. 5 కూడా ఒకే బెటాలియన్లో సైనికులుగా జాయిన్ అయ్యారు. అయితే అదే టైంలో ఆస్ట్రేలియా యుద్ధం స్టార్ట్ అయిపోయింది. 5 కొడుకులు కూడా పిలుపు వచ్చింది, యుద్ధానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత యుద్ధం జరుగుతూ ఉంది. ఆ టైంలో ఈమె ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటూ ప్రభు కాపుదల్లో పిల్లలు ఉండాలని, దేశం ఉండాలని, దేశం క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ ఉంది. ఒకరోజు ఆమె కిటికీ గుండా బయటకు చూసినప్పుడు ఒక వ్యక్తి తన ఇంటి వైపు నడుచుకుంటూ రావడం చూసింది. వస్తున్నది ఎవరో ఆమెకు అప్పుడే తెలిసిపోయింది. ఎవరంటే అతడు గ్రామానికి ఒక కావలివాడు. మనకి కావలి వాళ్ళు ఉంటారు కదా, లేదంటే సమాచారం తీసుకొచ్చే వాళ్ళు. కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు, లేదంటే ఎవరైనా తప్పిపోయినప్పుడు ఇట్లాంటి న్యూస్ తీసుకొచ్చే వ్యక్తి అతను చూసినప్పుడు ఈమె హృదయం చాలా బాధ అయిపోయింది. కుమారులు యుద్ధంలో ఉన్నారు, ఆ వస్తున్న వ్యక్తి యుద్ధ సమాచారం తీసుకొచ్చే వ్యక్తి, ఆ వస్తున్న వ్యక్తి చనిపోయిన వారి గురించి కానీ తప్పిపోయిన వారి గురించి కానీ చెప్పే వ్యక్తి. అయితే ఆమె ప్రార్థన చేసుకుంది, తలుపు వద్దకు వెళ్ళింది. అతడు పసుపు రంగులో ఉన్న తపాలా వార్తతో నిలబడ్డాడు. సమయం అలా ఆగిపోయినట్లు అనిపించింది. ఆ ఎల్లో కవర్ అయితే ఖచ్చితంగా ఎవరైనా చనిపోతే ఎల్లో కవర్లో వార్త తీసుకొచ్చేవారట. ఒక్కసారి షాక్ అయిందని. ఒకరినొకరు పలకరించుకున్నారు, లోపలికి ఆహ్వానించింది, కూర్చున్నారంట. ఆమె అడిగిందంట ఒకే ప్రశ్న. మౌనంగా ఉంది అక్కడ పరిస్థితి. వచ్చిన వ్యక్తి మౌనంగా ఉన్నాడు. బాధాకరమైన సన్నివేశం. ఆమె స్ట్రైట్గా ప్రశ్న అడిగిందంట, ఎన్నోవాడు అని. ఎన్నోవాడు చనిపోయాడు అని. అతనికి చాలా కష్టమైందంట ఆన్సర్ ఇవ్వడానికి. ఈ వార్తను ఆమె భరించలేదని ఆయన భయపడ్డాడు. కానీ యుద్ధంలో ఏ కుమారుడు చనిపోయాడని తెలుసుకోవాలని ఆమె ఆదుర్తగా వేసి ఉంది. చివరికి అతని నోట్ల నుండి మాటలు వచ్చాయి. ఏ మాటలు తెలుసండి? 5 అని. నిజంగా నేను ఇది చదువుతున్నప్పుడు హృదయం చాలా భారంతో నింపబడింది. 5 చనిపోయారని వచ్చిందంట. ఆమె ముఖం పాలిపోయింది. ఒకసారి ఆమె దవడ కంపించింది, కళ్ళ నిండుగా నీళ్ళు కారిపోయింది. ఆమె రెస్పాన్స్ నుంచి వస్తున్న ఆ కావలివాడు తలదించుకొని ఏడుస్తూ ఉన్నాడట. భయంకరమైన వార్త అది.
యజమానుడు లేడు. అన్నీ ఆమె చిన్నప్పటి నుండి పెంచింది. 5 ఒకే రోజు చనిపోయారు. ఆమె నమ్మిన వాక్యమేమో ఆదరిస్తాడని. అప్పుడు ఒక మాట చెప్పిందంట ఆమె. ఒక 5 నిమిషాలు మౌనంగా ఉండి ఏడ్చి లేచి, వాళ్ళంతా ఆయనకు చెందిన వాళ్ళే, 5 కూడా ఆయనకు చెందిన వాళ్ళే, ప్రభుకి చెందిన వాళ్ళే. ఆయనతో ఉండడానికి ఆయన వారిని తీసుకెళ్ళాడు అని ఒక్క మాట చెప్పి 2 మోకరించి ప్రార్థన చేశారట. కావలివాడు అయోమయానికి గురైపోయి వెళ్ళిపోయాడట. అక్కడ ఒక విచిత్రమైన అనుభవాన్ని రైటర్ రాస్తా ఉన్నాడు రచయిత. అక్కడ ఎలాంటి వెర్రిగా ఊగిపోవడం లేదు, సనుగుడు లేదు, ద్వేషభావం లేదు, కంప్లైంట్ లేదు. వెర్రిగా ఊగిపోవట్లేదు ఆమె. గట్టిగా బిగ్గరగా ఏడుస్తూ సనుక్కుంటలేదు, దేవుని దూషించట్లేదు, ద్వేషించుకుంటలేదు. దేవుడు ఎందుకు ఇట్లా చేశాడు, నాకన్నా వాగ్దానాలేంటి, ఏ ప్రశ్నలు లేవు. దేశ పిలుపుకు స్పందించి ఇంటిని వదిలి వెళ్ళినప్పుడే ఆమె తన కుమారులను నిబంధనను నిలబెట్టుకుని దేవుని హస్తాలకు అప్పగించేసిందట. తన రక్షకుడు ఎలాంటి వాడు ఆమెకు బాగా తెలుసు కనుక తన బిడ్డలపై అనుకున్న ప్రేమను, జ్ఞానాన్ని ఆమె ప్రశ్నించలేదు. ఈ మాటలు ఎంత పెద్ద మాటలు! ఆమె సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం ఎన్నేళ్ళుగా బోధించబడిన ప్రసంగాలన్నిటికంటే ఎక్కువగా ఆమె సాక్ష్యం ఆ గ్రామాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుందంట. ఆమె సాక్ష్యంతో గ్రామమంతా రక్షకుని వైపు చూడగలిగిందంట. ప్రియులారా, ఈ మాటలు వింటున్నా మీకు ఎలా ఉందో తెలియదు. నేనైతే చాలా నా విశ్వాసంలో నేను ప్రశ్నించబడ్డాను, పొడవబడ్డాను. అసాధారణంగా జీవించడం అంటే ఏంటో ఆ తల్లిని గురించి చదువుతున్నప్పుడు వేదన పడ్డాను. ఎన్నోసార్లు చిన్న చిన్న విషయాలు కూడా లోకంతో రాజీ పడిన నాకు సిగ్గయింది. ఈ క్రైస్తవ విధవరాలు స్పందించినట్లే విశ్వాసులంతా స్పందించాలని అదేం లేదు. అలాగా ఈ అపరిమిత నష్టాన్ని భరించే ప్రత్యేక కృపను ప్రభు ఆమెకి ఇచ్చాడంతే. మన ప్రియులు మరణించినప్పుడు ఏడవద్దని చెప్పట్లేదు, ఓటములు వచ్చినప్పుడు బలహీనపడవద్దని అసలు చెప్పట్లేదు. యేసుప్రభు కూడా ఏడ్చారు తన ప్రియుడైన లాజరు చనిపోయినప్పుడు. ఈ సంఘటన మనకేం చెప్తుందంటే, దుఃఖ సమయంలో క్రైస్తవులు భిన్నమైన వారని, ఎంతగానంటే లోకము వారు చూసి ఆశ్చర్యపోయేంత భిన్నమైన వారని ఈ సంఘటన మనకు నేర్పిస్తూ ఉంది. ఇది ప్రభువు నేర్పిస్తున్నారు మనకి. విశ్వాసులు దేవుని వాగ్దానాలు నమ్మి సొంతం చేసుకున్నప్పుడు ఇతరులకు ఏమాత్రం తెలియని రహస్య వనరులు వారికి ఉన్నట్లే ఈ రహస్య వనరులు కేవలం క్రైస్తవులకు మాత్రమే, క్రీస్తుని ఎరిగిన వారికి మాత్రమే తెలుసు. కనుక ఏ పరిస్థితుల్లో అయినా సరే అసాధారణంగా జీవించడానికి క్రైస్తవులు తమ తాము దేవునికి అప్పగించుకుంటారు. క్రీస్తు స్వరూపాన్ని విరోచితంగా ప్రదర్శించడానికి ప్రశ్నలు లేని జీవితం జీవిస్తారు. ఈ మాటలంటున్న ప్రియమైన వాళ్ళారా, నువ్వెవరైనా సరే, లూకా సువార్త 6:27 నుండి 39 వరకు క్రీస్తు ప్రభు వారు చెప్పిన జీవితం, పరిశుద్ధ గ్రంథము బోధించిన బోధ, ఈ స్టాండర్డ్లో నువ్వు ఎక్కడున్నావు? ప్రభుకి అట్లాంటి వారు కావాలి. అసాధారణంగా జీవించడం ఆయన నేర్పారు, ఆయన చేశారు, ఆయన బ్రతికారు, ఆయనకి అట్లాంటి వారు కావాలి. ప్రభు నిన్ను అడుగుతున్నారు, నువ్వు సిద్ధమా? ప్రభు కృపకై అడుగుదాం. దేవుడు కోరుకున్నటువంటి ఆ జీవితం, జయ జీవితం జీవిద్దాం. ఒకనొక దినాన్ని ఆయన వద్దకు వెళ్ళినప్పుడు బలానమ్మకమైన దాసులని ఆయన చేత పిలువబడదాం, దాసురాలని పిలువబడదాం. ఇందుకొరకు సిద్ధపడదాం. దైవాశీస్సులు దేవుడు మేము దీవించును గాక. ఆమేన్.